అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. ఈరోజు చతుర్థ స్థానాధిపతి ఏకాదశ భావం 11వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నా లైవ్ వీడియోస్ మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక చతుర్థాధిపతి ఏకాదశ భావం 11వ స్థానంలో కూర్చున్నట్టే జాతకుడు ముఖ్యంగా దయా గుణాలు మొత్తం కూడా కలిగిన వాడై మంచి పద్ధతుల్లో వీరి యొక్క జీవితాన్ని వాళ్ళే తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తుల విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. తండ్రి యొక్క ఆస్తుల విషయంలో కోర్టు సమస్యలు కలగజేస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం కూడా వీళ్ళు బలహీనులుగా కనపడుతున్నప్పటికీ చాలా శక్తివంతులు, బుద్ధివంతులుగా ఉంటారు. వీరు తల్లిగారు మంచి అదృష్టవంతులు. తల్లి స్థానంను మరొకరు ఆక్రమించే సూచనలు ఇక్కడ ఉంటాయి. అంటే తండ్రికి అనుకోకుండా వేరే స్త్రీతో అక్రమ సంబంధం వల్ల కానీ లేదా వేరే స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల సవితి తల్లి వచ్చే అవకాశాలు ఇక్కడ సూచిస్తూ ఉంటాయి. వీరికి సారవంతమైనటువంటి భూ సంపదలు మొత్తం కూడా కలిగి ఉంటారు. చతుర్థాధిపతి మనకి 11వ స్థానం ఉన్నప్పుడు జాతకుడు ఎక్కువ శాతం కూడా తండ్రి నుంచి కానీ తల్లి నుంచి వచ్చే కొన్ని రోగాలను వీళ్ళకి కలగజేసే అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాడు. కానీ మంచి ఉదారమైన స్వభావాన్ని, గుణవంతుడుగా, దాతగా, పరోపకారిగా మారుస్తూ ఉంటాడు. చతుర్థాధిపతికి ఏకాదశ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ చతుర్థ స్థానాధిపతికి ఆ ఏకాదశ స్థానం నీచమైనప్పుడు శత్రువును కలిగి ఉంటాడు. తల్లి ఒక శత్రువుగా మారుతూ ఉంటుంది. తల్లి వల్ల ఎక్కువ శాతం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదేవిధంగా చిన్నతనంలోని తండ్రి మరణానికి కారకుడుగా మారుతూ ఉంటాడు. తల్లి మరొక వివాహం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. కొన్ని రకమైనటువంటి ఖర్చుల్ని అధికంగా చూపించే అవకాశాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి చతుర్థ స్థానంలో మనకి ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, చతుర్థ స్థానం ఏ రాసి అయినప్పుడు ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా మనము తెలుసుకుందాం.